2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అంటే చాలా వరకు మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ నక్షత్రాల వారికి కూడా కర్మ సిద్ధాంతం అనేది డిఫరెంట్గా ఉంటుందా? ఒకసారి అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఒకవేళ నక్షత్రాల వారికి కనుక డిఫరెంట్గా ప్రభావం ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. సో అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఉమా గారు? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అంటే కర్మ అంటే ఏంటంటే అమ్మా, మన జ్యోతిష్య శాస్త్రానికి కానీ జ్యోతిష్య చక్రానికి కానీ మూలమైనటువంటిది కేవలం వాటికే కాదండి, మానవ శరీరానికి, మానవ మేధస్సుకి, మానవులకి, సకల చరాచర జీవరాశులన్నిటికీ కూడా 84 లక్షల జీవరాశులకి మూలమైనటువంటిది కర్మ. ఈ కర్మ నుంచి కేవలం మానవులే కాదు, దేవ దానవ యక్ష కిన్నర కింపురుష గంధర్వులు కూడా, పశు పక్షాదులు కూడా, క్రిమి కీటకాదులు కూడా వీటి నుంచి తప్పించుకోలేవు. కర్మ అనేటువంటిది అంతలా అందరికీ పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కర్మ అనేటువంటిది దీంట్లో 3 రకాలుగా ఉంటాయండి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే ప్రధానంగా మనం ఏదైతే పూర్వజన్మలో కానీ పాస్ట్లో కానీ చేసినటువంటి పనులు, అది పుణ్యమైనా పాపమైనా, మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా సరే చేసింది ఉంటుంది కదండి మన అకౌంట్లో. సో అది సంచితము అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఇక్కడ ఇలా కూర్చుని మాట్లాడగలుగుతున్నాను, నా ఒంటి మీద కొంత బంగారం ఉంది, లేదా నేను బట్టలు వేసుకోగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, చెప్పగలిగేటువంటి జ్ఞానం నాకు ఉంది అంటే దానికి కారణం ఒక కర్మ. మీరు ఇలా ఎదురుకుండా కూర్చుని వినగలుగుతున్నారన్నా, మీ శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయన్నా, మీరు కేవలం మీ తల్లి కడుపునే ఎందుకు పుట్టగలిగారన్న దానికన్నా, లేదనుకుంటే ప్రతి దానికి కూడా అండి కేవలం ఇంటర్లింక్ ఏంటి అంటే కర్మ. మనకే కాదండి, చీమ, దోమ, పశు పక్షాదులు ప్రతి వాటికి కూడా అవి ఆ జన్మ ఎత్తడానికి. కొంతమంది పుట్టుకతో అంగవైకల్యంతో పుడతారు, కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు, మాటలు కొంతమందికి సరిగ్గా రావు. కొంతమంది ఏంటి గోల్డెన్ స్పూన్తో పుడతారు, భాగ్యవంతమైన జీవితం. ఒకళ్ళు ఇలాగ పుట్టడానికి కారణం ఏంటి అంటే కర్మ. ఇంకొకళ్ళు ఏంటి అంటే కష్టపడితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఒకళ్ళు జీవితాంతం కష్టపడినా దుఃఖము తప్ప ఏది ఉండదు. వాళ్ళకి బాగుంది, నాకెందుకు బాగాలేదు, కారణం కర్మ. సో ఈ కర్మ అనేటువంటిదే సంచిత కర్మ అండి. మనం చేసుకున్న దానికి రిఫ్లెక్షన్గా ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరు చేసిన కర్మ, అది మంచైనా చెడైనా తప్పకుండా కోటి యుగాల కల్పాలైనా సరే అది అనుభవించాల్సిందేనండి, అది ఎక్కడికి పోదు. అదే ప్రాయశ్చిత్తపూర్వకంగా వేడుకొనగలిగితే, భగవంతుని శరణు చెప్పగలిగితే, ఆ ప్రాయశ్చిత్తం అనేటువంటిది మన మనసులో ఉండగలిగితే పాపకర్మ అనేటువంటిది తగ్గుతుంది అని శాస్త్రం చెబుతోంది. సో ఇది సంచిత కర్మ అండి. తర్వాత ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే మనము ఈ టైంలో మన బుద్ధి, మన మేధస్సు ద్వారా మనం చేసేటువంటి పనులు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి సంచిత కర్మ వల్ల ఏదో ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఈ కష్టాన్ని దాటడానికి ధర్మపరమైన మార్గం ఒకటి ఉంది. అది కొంచెం కష్టతరమైన, దాన్ని దాటాలంటే ధర్మంగా అదే దారిలో వెళ్ళాలి. అదే అధర్మంగా వెళ్ళాలంటే దాని క్షణాల్లో ఆ కష్టాన్ని దాటేయచ్చు. నువ్వు ఏది నిర్ణయం తీసుకుంటావు అనేటువంటిది మన మేధస్సు మీద, బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. సో మన చేతుల్లో ఉంటుంది అది. సో ఆ టైంలో మనం ఏదైతే చేస్తామో అది మంచైనా చెడైనా ధర్మమైనా, ఈ రోజున ఒక అబద్ధం ఆడితే అది ఒక ప్రారబ్ధ కర్మ, ఒక నిజం చెప్తే అది ఒక ప్రారబ్ధ కర్మ, ఒక దొంగతనం చేస్తే అది ప్రారబ్ధ కర్మ, ఇంకొకటి ఏదైనా నేను తప్పు చేస్తే ప్రారబ్ధ కర్మ. ఇది ప్రారబ్ధ కర్మ అండి. ఒక నిప్పుని పట్టుకుంటే నాకు వెంటనే కాలుతోంది అంటే ప్రారబ్ధ కర్మ. పట్టుకోవడం ప్రారబ్ధ కర్మ అయితే కాలడం ఆగామి కర్మ. అసలు పట్టుకోవాలనే బుద్ధి నాకు పుట్టడం సంచిత కర్మ. సో మూడవది ఏంటి అంటే ఆగామి కర్మ. అంటే రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు మనం చేసినటువంటి ప్రారబ్ధ కర్మకి ప్రతిక్రియగా మనం అనుభవించేటువంటి కర్మే ఆగామి కర్మ. ఇప్పుడు మనం నిప్పును పట్టుకున్నామండి, కాలింది, ఆగామి కర్మ. లేదు నేను ఎవరినో ఒకళ్ళని కొట్టాను, తిరిగి నన్ను కొట్టారు, నేను మళ్ళీ కొట్టాను, నేను హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు, ఆగామి కర్మ. సో సంచిత కర్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉన్నదంతా మన నెత్తి మీద ఒకేసారి పడిపోదండి. ఉదాహరణకి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఒక మహారాజుని కనుక తిట్టి అవమానించి దూషించాను అనుకోండి, నాకు ఆ కర్మ ఎలా తీరుతుంది అంటే నేను కూడా అలాంటి పొజిషన్లో మహారాజులో ఉన్నప్పుడు అప్పుడే నాకు అవమానం ఎదిరితే ఆ బాధ ఎలా ఉంటుందో అనేటువంటిది అప్పుడే నేను ఫేస్ చేయగలుగుతాను. సో నేను మహారాజు అవ్వడానికి, ఆ లీడర్ అవ్వడానికి కావాల్సిన పుణ్యం ఎప్పుడైతే సంపాదిస్తానో అప్పుడు మహారాజు అయ్యి ఆ కర్మను అనుభవిస్తానన్నమాట.
సో సంచిత కర్మ అనేటువంటిది మన కర్మ ఆధారంగా, మన పుణ్యము కూడా ఆధారంగా చేసుకుని మనల్ని వర్తిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ సంచిత ప్రారబ్ధ కర్మల యొక్క ప్రతిక్రియనే ఆగామి కర్మ రాబోయేటువంటి రోజుల్లో అనుభవించేటువంటిది. సో దానికి ఆస్ట్రాలజీకి సంబంధం ఏంటి అంటే, ప్రధానంగా రాశులు కానీ నక్షత్రాలు కానీ ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రాలజీలో శనిని కర్మకారకుడిగా మనం సూచన చేస్తూ ఉంటామండి. అష్టమ శని యాక్సిడెంట్లు అవ్వడం, క్రిటికల్ కండిషన్స్, గాయాలు ఇలాంటివి. ఏలినాడు శని కష్టాలు, అర్ధాష్టమ శని పనులన్నీ పెండింగ్ పడడం, కంటక శని స్థానచలనం, ఇవన్నీ కూడా ఎలా చెప్పగలుగుతున్నామంటే కర్మకారకుడు మన కర్మని ఈ 9 గ్రహాల ద్వారా ఇండికేట్ చేస్తూ ఆస్ట్రాలజీ ద్వారా మనకి చెప్పడానికి ఆస్ట్రాలజీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది, సూచనలు ఇస్తూ ఉంటుంది. ఆ కర్మని ప్రాయశ్చిత్తపూర్వకంగా ఏ భగవంతుణ్ణి శరణు వేడాలో, ఏ భగవంతుణ్ణి మనం సరెండర్ అవ్వాలనేటువంటిది కూడా ఆస్ట్రాలజీ ఆధారంగా అధిదైవాలుగా ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయి. సో ఆ ఆధారంగానే మనం నక్షత్రాల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నామమ్మా. అండ్ మీరు చెప్పినట్టుగానే ఉమా గారు, ఈ మూడిట్లో అంటే మనకి మాట్లాడుకుంటే హస్త నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే 1, 2, 3, 4 పాదాల వారికి ఇప్పుడు వచ్చే రోజుల్లో ఈ కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. ఈ హస్తా నక్షత్రము, ఒకవేళ హస్తా నక్షత్రం మీద అవునా కాదా అనేటువంటి సందేహం ఉంటే పు, షం, నా, ఠా అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే ఠాగూర్, తర్వాత ఇలాగ ఈ పేర్లు కనుక ఉన్నట్లయితే మీది హస్తా నక్షత్రంగా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు. సో ఇక్కడ ఏంటి అంటే అమ్మా, హస్తా నక్షత్రంలో ప్రధానంగా 3వ పాదంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ప్రధానంగా కర్మదోషంతో పుట్టినట్టుగా అర్థం. అందుకే 3వ పాదానికి నక్షత్ర దోషము అనేటువంటిది ఉంటుంది. 3వ పాదంలో పుట్టి నవవిధ శాంతి అనేటువంటిది ఆచరించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయండి. వాళ్ళకైనా రావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకైనా రావచ్చు. సో అది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. సో అదే కాకుండా జనరల్లీ హస్తా నక్షత్రం వాళ్ళు కర్మదోషం, సంచిత కర్మ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారు అంటే మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ అనేటువంటివి చూస్తారండి. ఐదర్ అది లేట్ మ్యారేజ్ కావచ్చు, లేదా 2 మ్యారేజెస్ అయ్యేటువంటి ద్వికలత్ర యోగ దోషం కావచ్చు. మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత అత్తగారికి భార్యకి పడకపోవడం, మధ్యలో ఇరుక్కుని ప్రశాంతత లేనటువంటి జీవితాన్ని చూడడం లాంటివి కావచ్చు. 4th and 7th లార్డ్ గురుడు కాబట్టి వ్యాపారంలో డౌన్ఫాల్ అండి. అంటే కొంతమందికి ఇంట్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత ఇలా జరిగిపోయింది, ఆవిడ వచ్చిన తర్వాత ఇలా డౌన్ఫాల్ అని చెప్తూ ఉంటారండి. జనరల్లీ అది ఆవిడ దోషం కాదు, మన జాతకంలో అది ముందే ఇండికేట్ చేస్తూ ఉంటుంది. హస్తా నక్షత్రం వాళ్ళకి ఆ దోషం ఉంటుంది. సో పర్సనల్ చార్ట్లో మీకు 7th హౌస్ లార్డ్ అయినటువంటి ఏ గ్రహమైనా బలంగా ఉంటే ఆ దోషం ఉండదు, కానీ 100% ఇది ఉంటుందండి. సో ఖచ్చితంగా దాన్ని ఒక వ్యక్తి మీద ఆపాదించద్దు, ఖచ్చితంగా దానికి సంబంధించిన పరిహారం చేసుకోవడం సరిపోతుంది. ఇంకా రెండవది ఏంటంటే అమ్మా, బిజినెస్ అండి. జనరల్లీ హస్తా నక్షత్ర జాతకులు బిజినెస్ మైండ్ సెట్, బిజినెస్ అనేటువంటిది చాలా బాగా చేయగలుగుతారు. మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా. కానీ వాటిల్లో డౌన్ఫాల్ చూస్తున్నారు, అప్పుల పాలైపోతున్నారు, సంపాదించింది నిలబడట్లేదు, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నారంటే కర్మ దోషము, సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి దోషంగా మనం చెప్పుకోవచ్చండి. 3rd and 8th లార్డ్ కుజుడు అవ్వడం అండి. వాహన ప్రమాదాలు కావచ్చు, రుణ బాధలు అంటే అప్పుల పాలైపోవడం. అష్టమాధిపతి కుజుడు కానీ, అష్టమంలో కుజుడు కానీ ఉంటే జనరల్లీ ఏం చెప్తామంటే విపరీతంగా అప్పులు అయిపోతాయండి. అంటే ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు పుట్టడానికి దేవుడికి దండం పెట్టుకుంటారు. నాకు అప్పు పుట్టాలి దేవుడు, అప్పులు తీరిపోవాలని కాదు, అప్పు పుట్టాలి అని దండం పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సో ఆ కుజుడి యొక్క బలం మీ జాతకంలో బాగుంది అంటే ఫైనాన్షియల్లీ మీరు చాలా సేఫ్లో ఉంటారండి. కుజ బలం లేకపోతేనే ఇబ్బందులు ఉంటాయి. సో ఆ విషయంలో చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్యాటీ లివర్, కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఈ 3 విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ లీగల్ ఇష్యూస్లో ఈ కోర్టు పరమైనటువంటి చిక్కులు కావచ్చు, భూ వివాదాలు, అలా కూడా కాదండి, ట్యాక్సెస్ కానీ, ఫైన్స్ కానీ, పెనాల్టీస్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన నోటీసులు ఏదైనా రావడం కానీ, ఇలాంటివి అనమాట. దానివల్ల వచ్చే శిక్షలు, పనిష్మెంట్స్, వీటి విషయాల్లో ఇబ్బందులు పడడం కానీ, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ఒకటి కర్మదోషం వల్ల. అండ్ ఇంకొకటి అమ్మా, సంతానము, పుట్టినటువంటి సంతానము ఈ జాతకులకి, హస్తా నక్షత్ర జాతకులకి వ్యతిరేకంగా పెరగడం. వ్యతిరేకంగా అంటే ఏంటంటే జనరల్లీ వీళ్ళు ఏదైతే ఆశలు నమ్మకాలు వాళ్ళు అలా అవుతారు ఇలా అవుతారని పెట్టుకుంటారో ఏమీ కాకపోవడం.
సంతానం విషయంలో ఎక్కువగా ఆలోచించాలి, వాళ్ళ కోసం ఎక్కువగా శ్రమ పడాలి, వాళ్ళ ఆరోగ్య సమస్యల కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టాలి, 10 మంది దగ్గర వాళ్ళ కోసం తలదించుకోవాలి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ సంతాన దోషం కర్మదోషం వల్ల వస్తాయి అని చెప్పడానికి ఒక సూచన అండి. అండ్ ఇంకొకటి సిరిగారు 12th లార్డ్ రవి అవుతారు వీళ్ళకి. అంటే ఈ ప్రభుత్వ సంబంధిత అన్నీ కూడా వీళ్ళకి కాస్త కలిసి రాకపోవడం. ఇంకా చెప్పాలి అంటే ఆరోగ్యకారకుడు కాబట్టి కంటి సమస్యలు కావచ్చు, బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎనీ హెల్త్ ఇష్యూస్ అండి. అంటే నేను ఒక బ్లూ ప్రింట్ చెప్తున్నాను కాబట్టి ఎనీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా జాతకంలో వీళ్ళకి కర్మ దోషం వల్ల వస్తాయి అని చెప్పుకోవచ్చమ్మా. అష్టమాధిపతి కుజుడు కాబట్టి ఈ స్థలాలు కొన్నప్పుడు, భూ వివాదాలు, రియల్ ఎస్టేట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఈ మాసాల్లో ఆగస్టు 17 దగ్గర నుంచి రవి అనేటువంటి ఆయన వీళ్ళకి 12th హౌస్లోకి వెళ్ళారండి. ఈ మాసంలో కాస్త ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి. నిర్ణయం అనేటువంటిది సరైనటువంటి రీతిలో తెలివితేటలతో నిర్ణయం తీసుకోవడం, బిజినెస్లో చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయడం 28వ తారీఖు తర్వాత నుంచి చూసుకోవాలి. ఆగస్టు 28 తర్వాత. సో నవంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి ఈ సంవత్సరంలో డిసెంబర్ 17 దాకా వీళ్ళకి ఎక్స్ట్రాడినరీ రాజయోగం అనేటువంటిది కనబడుతోందండి. ఎలాంటి రాజయోగం అంటే సంపాదన డబుల్ అవ్వడం కానీ, ప్రమోషన్లు రావడం కానీ, రాజకీయ నాయకులకి పదవీ యోగం పట్టడం కానీ, ఆస్తి తగాదాలు, సోదర సోదరీమణులతో ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా సాల్వ్ అవ్వడం కానీ అన్నీ కూడా వీళ్ళకి నవంబర్ 17 నుంచి అక్టోబర్ 17 దాకా కనబడుతూ ఉన్నాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 దాకా ఆ 1 మంత్ ఫైనాన్షియల్లీ, హెల్త్, ఫిజికల్లీ, మెంటల్లీ ఈ 3 విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు అంటే మీకు అక్కడ 2nd హౌస్లో రవి నీచ స్థితిలోకి వస్తున్నారు కాబట్టి సంపాదించిన డబ్బు ఆ 1 మంత్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు, జాగ్రత్త పడండి, చాలా బాగుంటుంది. అంటే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏవైతే చెప్పారో కొన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని, దానికి ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి వేదిక ఆస్ట్రాలజీ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు అన్నీ మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశములు, చాలామంది డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఇవన్నీ కూడా ఎలా చెప్పగలుగుతున్నారో అని అడుగుతున్నారండి. మన ఆస్ట్రాలజీలో చార్ట్ బట్టి, నక్షత్రాల యొక్క నవాంశ బట్టి, వాటి బట్టి 100% మనం అన్నీ కూడా ప్రిడిక్ట్ చేయొచ్చండి. ముందుగానే అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చెప్పబడ్డాయి. సో ఏంటి అంటే పర్సనల్ చార్ట్లో ఏముంటాయి అంటే అక్కడ మీకు కూలంకషంగా డెప్త్గా మీకు ఏం జరుగుతుంది అనేటువంటిది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూస్తూ, గోచారాన్ని, మీ యొక్క పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే లేదా ఏదైనా మీకు కోరిక అండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాకు అది అవ్వాలనుకుంటున్నాను, అది అవుతుందా లేదా, దాని మీద 10 సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది నేను మీకు ఇస్తూ ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారాలు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి.